హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ మేడం, సూపర్, చాలా బాగున్నాను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సో కమింగ్. నేను మిమ్మల్ని చూసాను అప్పుడు నేను కబడ్డీ ఆడినప్పుడు మిమ్మల్ని కోర్టులో చూసాను, మీరు వచ్చారు కదా. ఉన్నాను మేడం, మేము కూడా ఉన్నాను అక్కడ. బాగా క్రౌడ్ అరిచేది. నేను అసలు గ్రౌండ్ లోకి వెళ్తే రచ్చ రచ్చ. ఫైనల్స్ లో అందరూ బెట్టింగ్స్ కాశారు. ఒకవైపే చూడు అయిపోయిందా ఊకే కాదు మేడం, అంటే అక్కడ ఎలా ఉండేదంటే పాయింట్ వచ్చిందా లేదనే దాని గురించి ఖచ్చితంగా ప్రతి పాయింట్, ప్రతి రైడ్ కూడా మీరు డిఫెండ్ చేసేవారు. ఎస్ మళ్ళీ వాళ్ళు ఏదన్నా అవుట్ కాకపోయినా అవుట్ అయినా అబద్ధం చెప్పినా కూడా అప్పుడు నేను ప్రివ్యూ వేసి అది చూపించి మళ్ళీ విన్ అయిపోయి అరిచి క్రౌడ్ అసలు మామూలుగా లేదు, అసలు రచ్చ. జనరల్ గా ఆ సీజన్ ఏంటంటే మీరు మీ టీం అది విన్ అవుతుందని చెప్పని జస్ట్ 1 points తో మిస్ అయిపోయింది. సంథింగ్ ఇది జరిగింది, కొన్ని ఫౌల్స్ అయ్యాయి, నాకు రెడ్ ఇచ్చారు, అందులో మా పాయింట్స్ తీసేసారు. అలా చేసి లాస్ట్ మినిట్ లో రన్ మాక్సిమం మిమ్మల్ని చూస్తుంటే కోచ్ ఎప్పుడు కూడా రెడ్ కార్డ్ పట్టుకుని కార్డు రెడ్ ఎల్లో కూర్చోబెట్టేది ఒక 1 minute అట్లా లాస్ట్ చేశారు నన్ను. మీరు కూడా అవతల ఉన్న టీం వాళ్ళని ఏంటంటే ఊరికనే లేపి ఇలా ఇసిరేసి చిన్న హైట్ తక్కువ ఉన్న వాళ్ళని పట్టుకొని ఇసిరిపడేసి. మామూలు జనరల్ ఎంత మేడం అంటే హైట్ ఎట్లా? నా హైట్ 5'8" అండి. 5'8". చిన్నప్పటి నుంచి నేను కొంచెం స్పోర్ట్స్ ఓకే, బాగా నాకు హైట్ పెరగాలని చెప్పి చిన్నప్పుడు అది సైకిల్ తొక్కేది బాగా ఊర్లో విలేజ్ లో. ఓకే, అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండింది, అప్పుడు మేము సైకిల్ మీద వాటర్ తీసుకురావడం అది ఇది చిన్నప్పటి నుంచి బాయ్స్ స్టైల్లో పెరిగాను. ఓకే. సో కొంచెం అందుకని హైట్ ఇంట్రెస్ట్. మాస్, స్పోర్ట్స్, చెట్టు కొమ్మలు పట్టుకొని పైకి కిందకి ఎక్కడం దిగడం దునకడం. మా ఇంట్లో బాగా హైట్ నేనే. ఓహో, చిన్నప్పటి నుండి నాకు ఇంట్రెస్ట్ మంచి హైట్ అవ్వాలని హైట్ అయ్యా. ఓకే, సూపర్ మేడం. అంటే మహతి గారు ఇండస్ట్రీకి అంటే ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ 2006లో కెరియర్ స్టార్ట్ అయింది. నా 10th క్లాస్ టైంలోనే రామోజీ ఫిలిమ్స్ చూడడానికి వచ్చి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి ఫస్ట్ సీరియల్ వచ్చేసి ప్రియాంక 2004. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని 2006లో ఎంట్రీ అయ్యి 2007 భార్యామణి, అంతఃపురం అలా మొదలైంది. హృదయం, ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఈటీవీలో ప్రొడక్షన్. ప్రొడక్షన్ కూడా ఈటీవీలోనే, ఈవెంట్స్ చేస్తున్నాను. ఖాళీ అనేది ఉండనండి, నాకు ఖాళీగా ఉండడం అంటే నాకు ఇష్టం లేదు. ఐ కాంట్. ఏదైనా ఒక వర్క్ చేయాలి, బిజీగా ఉండాలి, మనీని ఇంక్రీజ్ చేయాలి, సేవింగ్స్ పెంచుకోవాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, యోగా చేయాలి, డాన్స్ చేస్తా ఖాళీగా ఉన్నప్పుడు. అలా రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకటి అమ్మ కోసం అని జెమినీకి చేస్తున్నాను. వర్క్ జరుగుతుంది, ఆల్రెడీ పైలట్ జరిగింది. మే ఎండింగ్లో టెలికాస్ట్ ఉంది. శ్రీదేవి డ్రామా వీక్లీ సండే వస్తుంది ఖచ్చితంగా. అండ్ జబర్దస్త్ అండ్ ల్యాండ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, మన కొలాబరేషన్స్ అవన్నీ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తాను. కాదు మేడం, ఇంత బిజీగా ఉంటున్నారు. మరి అంటే మీకు ఎక్కడ కూడా అంటే వర్క్లో ఎంజాయ్ చేయడం అనేది ఓకే, అలా కాకుండా ఆఫ్ ద వర్క్ వచ్చేటప్పటికి అట్లా ఎంజాయ్ చేద్దాం చక్కగా అని? నాకేం లేదండి, నాకు మెడిటేషన్ బాగా, యోగా ఇవి అన్ని బాగా ఇష్టం, మ్యూజిక్ ఇష్టం. ఇంటి ఫుడ్డే తింటాను, బయటకు ఎక్కువ వెళ్ళను. వెళ్తే వర్క్ ఉంటేనే వెళ్తా. ఎప్పుడన్నా ఒకసారి అన్ని అంటే దేవస్థానాలు ఇట్లా దర్గాస్ అవన్నీ ఒక ట్రిప్ వేస్తా అంతే. ఎస్, అది నాకు చాలా ఇష్టం. ముందు నుంచి నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో అలాగే నడుస్తుంది నా వే. అంటే కర్మ మీద నాకు చాలా ఇది ఉంది, రీసెర్చ్ చేసా. వాట్ ఈస్ కర్మ, మనిషి పుట్టిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఉంటే మంచిది, ఎలా మనీ ఇంక్రీజ్ చేయాలి, ఎంత పాజిటివ్ ఉంటే అంత మంచిది. నెగిటివ్ మైండ్తో ఉంటే నెగిటివ్ లైఫ్ దగ్గరికి వస్తుంది, పాజిటివ్ ఉంటే పాజిటివ్. సో నేను మ్యాక్సిమం పాజిటివ్లో ఉండడానికి, నవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి నా బ్రెయిన్ నేను ట్యూన్ చేసుకోను. ఓకే, మీరు ఇంత కాన్ఫిడెన్స్గా పాజిటివ్గా ఉండడానికి, నవ్వడానికి అని చెప్పన్నా అంత హైపర్గా మాట్లాడుతున్నారు. ఓకే, మరి ఎందుకని ఎక్కువ నెగిటివ్ షేడ్సే చేస్తున్నారు? నాకు అది హైట్ పర్సనాలిటీకి, ఐ లుక్, కాంటాక్ట్కి అలా ఇచ్చి అలాగే ఇస్తున్నారు అందరు. పాజిటివ్ రూల్ ఓన్లీ త్రినేని. ఇప్పుడు జనరల్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఆ నెగిటివ్ షేడ్ చేయాలంటే చాలా ఎనర్జీగా ఉండాలి. ఆ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మందిని హ్యాండిల్ చేయాలి, కోపం తెచ్చుకొని కోపం నటించాలి. అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అవి చూసి నాకే కోపం వస్తుంది ఒక్కొక్కసారి. యాక్టింగ్ పాప కోసం, పాపే మా జీవన జ్యోతి అని ఒకటి చేశానండి. అయ్య బాబోయ్, ఎంత తిట్టారో నన్ను ఫోన్లు చేసి. సర్వేలో నన్ను తీసేయమని చెప్పి కంప్లైంట్. ఛానల్ వాళ్ళు సడన్గా 2 years తర్వాత నన్ను పైనుంచి కొండ మీద నుంచి తోసేశారు. చూడండి ఎపిసోడ్స్. ఇంకా అక్కడ నుంచి బతికిందా సచ్చిందా కూడా చూపించలేదు, అలా చేశారు. చాలా ఘోరం ఉంటుంది. చిన్న బేబీని తీసుకెళ్ళి రోడ్ల మీద అడుక్కు తినబెట్టడం, చిన్న పాలు తాగే బేబీని టార్చర్ పెట్టడం, అసలు కూరగాయల కింద వేసి తొక్కి దాని మీద కూర్చోవడం, అట్లాంటి క్యారెక్టర్ అండి బాబు. అది చాలా హార్డ్. మా మమ్మీ అయితే ఏడ్చేసింది, అలాంటివి చేయకమ్మా నువ్వు, నా వల్ల అవ్వట్లేదని. అలాంటి రోల్స్ చేసి ఇప్పుడు అది చేయకుండా పాజిటివ్ చేయడానికి ఓన్లీ త్రినేని ఒక్కటే పాజిటివ్. 1 year గ్యాప్ వచ్చింది, త్రినేని నేను కొంచెం గ్యాప్ తీసుకున్నా. దాంట్లో ఏంటంటే లేడీ ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటా, ఎప్పుడు మైల్డ్గా ఉంటుంది, మంచి విలన్, పాజిటివ్. ఎస్, అప్పుడు తిలోత్తమ అనే రోల్ ఉంది కదా, ఆ అమ్మాయికి నేను ఆపోజిట్.
ఓకే. ఆమెకి నాకు ఫైటింగ్స్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కాన్వర్జేషన్ అంతా ఇద్దరికి ఆపోజిట్. ఆమె ఆస్తి దొబ్బడానికి ట్రై చేస్తుంది, నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. కంటెంట్ అంతా అదే ఉంటుంది, డైలీ ఒక టెన్షన్, డైలీ ఒక గొడవ సీరియల్లో. జనరల్గా మీకు అంటే ఇన్ని చాలా వరకు చాలా మీ జర్నీ చాలా అంటే చాలా పెద్ద జర్నీ అది. Yes. ఇది ఎందుకంటే 18 years జర్నీ. 18 years జర్నీ ఆబ్వియస్లీ. అయితే ఇక్కడ ఈ జర్నీలో మీకు ఎక్కడైనా కొంచెం డిఫరెంట్గా అబ్బో ఎందుకు ఇక్కడ వచ్చి స్ట్రక్ అయిపోయాను నేను, వెళ్ళిపోతే బాగుంటుందేమో అని చెప్పని ఎక్కడైనా మీరు అసలు నేను వెనకడుగు దీనికి వేశారా? రావడానికే యుద్ధాలు చేశా. నేను నా ఫుడ్ ఇండస్ట్రీ నుంచే రావాలి, నేను తినే కంటెంట్, నేను తిన్న ఫుడ్, నా కాస్ట్యూమ్స్, నా మనీ, నా లగ్జరీ లైఫ్, కార్ గీర్ ఇల్లు అంతా కూడా షూటింగ్స్ నుంచే రావాలి. నా ఫేస్ నాకు ఇష్టం, ఒక యాక్టర్ అవ్వాలి నా డ్రీమ్. నేను దీంతోనే సెటిల్ అవ్వాలనుకున్నా, దాంతోనే సెటిల్ అయ్యాను. బిజినెస్ అనేది దీంట్లో వచ్చిన మనీ, షూటింగ్ నుంచి వచ్చిన మనీ ఇన్వెస్ట్ చేసి నేను డెవలప్ అయ్యా. కానీ నాకు ఎక్స్ట్రాడినరీ ఇంకా కూడా నా డ్రీమ్ ఏంటంటే ఒక మీడియాలో ఒక టాప్ లెవెల్లో ఉండాలి, ఎంతమంది ఎంప్లాయీస్కి లైఫ్ ఇవ్వాలి, ప్రొడక్షన్ చేయాలి, దుమ్ము లేపేయాలండి. నాకు అంత ఇష్టం శివ, ఫుల్ అంటే ఫుల్. ఎవరైనా టాలెంట్ ఉంది, నేను వర్క్ చేస్తానే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిపడేసి ఛానల్ క్రియేట్ చేయాలి, అంత ఇష్టం నాకు. మన మహతి అనే వరల్డ్ని ఒక అద్భుతంగా క్రియేట్ చేయాలండి నాకు. వర్క్ విషయంలో చాలా మందికి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది ఏంటంటే మిస్యూజ్ చేసుకుంటారు, అంత టైం వేస్ట్ చేయడము, లూజ్ టాక్ చేయడము, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, టైం వేస్ట్ చేయడం, ఇదంతా వద్దు. మంచి కంటెంట్, వర్క్. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఒక్కొక్కరికి 10, 15, 20, 1 crore 2 crores కూడా వస్తుంది. సో కొత్త వాళ్ళకి నేను లైఫ్ ఇద్దాం, మంచి ఛానల్ టై అయిపోదాం అని ఇప్పుడు అనుకుంటున్నా, ఈవెంట్స్తో పాటు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిందండి, మూవీ థియేటర్ కూడా ఎవరు వెళ్ళట్లేదు. ఓటీటీ మూవీస్, అమెజాన్ ఇవన్నీ కూడా మంచిగా టీవీ పెట్టుకుంటున్నారు, మంచిగా టీలు రాకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటాను. అన్ని స్విగ్గీలో వస్తుంది మనకు ఫుడ్ గిడ్ అంతా. సో ఆన్లైన్లోనే ఇంకా సీరియల్స్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈటీవీ విన్కి శుభాకాంక్షలు అనే ఒకటి సిరీస్ కంప్లీట్ అయింది, 100 episodes. ఇప్పుడు సిరీస్ వస్తుంది ఈటీవీ విన్ యాప్లో. సో అలాగే మనం కూడా ఏదైనా చేయాలని ఇంకా కొత్తగా నేను ఐడియాస్ అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్, యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్. ఓకే. ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ పడలేదు అయితే. ఇన్ కేస్ యాక్టర్ అవ్వకపోతే డాక్టర్ అవుదాం అనుకున్నా. వామ్మో. ఇప్పుడు ఎట్లుండేదో హాస్పిటల్స్, అసలు నా స్టైల్ ఎట్లున్నా, ఈ హైపర్ తో ఉంటే ఆపరేషన్స్ టక్ 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 మనీ తీసుకోకుండా ఆపరేషన్ చేద్దాం. అంటే నాకు వర్క్ అంటే వర్క్ లోకి వెళ్ళిపోతాం ఫస్ట్, తర్వాత మనీ అంట. వర్క్ చేస్తే మనీ ఖచ్చితంగా వస్తుంది. నేను దాన్ని బాగా నమ్ముతా, అలాగే జరిగింది, అలాగే జరుగుతుంది కూడా నా లైఫ్. సూపర్ అండి. అంటే ఇట్లా మీరు ఎలా ఉంటున్నారో ఇంట్లో కూడా అట్లానే ఉంటారా? ఇంట్లో కూడా ఇంతే, ఇదే హైపర్, ఇదే ఫుడ్ విషయంలో కానీ ఇంట్లో ఎవ్రీథింగ్ అంతా నాది ఇదే స్టైల్. స్ట్రైట్ ఫార్వర్డ్, క్లియర్, క్లీన్, దిల్ సాఫ్ అంటారు కదా, అంతే. వెరీ హెల్తీ. ఏదైనా ఫోన్లో కూడా మా మదర్ ఇప్పుడు ఫోన్ మాట్లాడితే ల్యాగ్ చేస్తే కోపడతా, మమ్మీ ఏం కావాలో చెప్పు, తొందరగా ఫోన్ పెట్టేసి, వేరే పని ఉంది నాకు అంట. ఇది ఏమంటారు, తడబడద్దు, నాకు క్లియర్ ఉండాలంట. లైఫ్ చిన్న లైఫ్ అండి, రేపటి గురించి మనకి ఏం తెలియదు. నీటి బుడుగా మన జీవితం ఉన్నప్పుడు మంచి కష్టపడండి, డబ్బులు సంపాదించండి, మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వండి, డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోండి అంట. ఏ విషయమైనా క్లియర్ కట్.